Hey guys, hello, I'm Rohith బాగున్నారనుకుంటున్నాను. సో సామ్సంగ్ నుండి ఫైనల్లీ సామ్సంగ్ గెలాక్సీ S23 ఫైనల్ ఎడిషన్ 5G స్మార్ట్ ఫోన్ రాబోతుంది మన ఇండియాలో. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఓవరాల్గా 45,000 సెగ్మెంట్లో తీసుకుని రాబోతున్నారు. ఎస్పెషల్లీ ఆ బడ్జెట్లో ఈ ఫోన్ తీసుకురాబోతున్న స్పెసిఫికేషన్స్ చాలా వర్త్గా అయితే ఉంటాయి. ఆ బడ్జెట్లో సామ్సంగ్ తీసుకురాబోతున్న ది బెస్ట్ ఫీచర్స్ డైనమిక్ 2x AMOLED డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్. ఇది మన ఇండియాలో exynos వేరియంట్గా లాంచ్ చేస్తుంది. exynos 2200 ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 1 అంతా పర్ఫార్మెన్స్ చేస్తుంది. 4nm బేస్డ్ ప్రాసెసర్ అండ్ ప్రైమరీ 50 మెగాపిక్సెల్తో తీసుకొని రాబోతున్నారు. సేమ్ ఐపీ రేటింగ్ అయితే ఉంటుంది. 68 వాట్ అండ్ టచ్ చేసి సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవిడలో వచ్చేసి కంప్లీట్లీ సామ్సంగ్ గెలాక్సీ S23 ఫైనల్ ఎడిషన్ 5G గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేస్తాను. సో 45,000 సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ ఈ ఫోన్ వర్తీ కాదా డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేయడానికి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కోసం మీరు డెఫినెట్లీ వెయిట్ చేయండి. ఒక మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S23 ఫైనల్ ఎడిషన్ 5G ది రైట్ చాయిస్. ఈ ఫోన్లో 6.4 inches ఫుల్ HD రెజల్యూషన్ డైనమిక్ 2x AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఆ బడ్జెట్ ది ప్యూర్ ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే. అఫ్ కోర్స్ ఆ బడ్జెట్లో మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో స్మార్ట్ ఫోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ ఫ్లాట్ డిస్ప్లే సామ్సంగ్ డిస్ప్లే మాత్రం క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్లో exynos 2200 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది ఓన్లీ USA వేరియంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోతే మన ఇండియాలో exynos వేరియంట్ లాంచ్ చేస్తారు. ఫైనల్ ఎడిషన్ సామ్సంగ్ గెలాక్సీ S23 ఫైనల్ ఎడిషన్ 5G స్మార్ట్ ఫోన్ exynos 2200 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. ఇది exynos ప్రాసెసర్ అయినా సరే హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఏ గేమ్ అయినా సరే సపోర్ట్ చేస్తుంది. BGMI కూడా 60 FPS మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో గ్రేట్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఆ బడ్జెట్లో. ఈ ఫోన్ 8GB RAM 128GB బేసిక్ వేరియంట్ అండ్ 8GB RAM 256GB వేరియంట్ కూడా ఉంటుంది. LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరాస్లో మెయిన్ చేంజ్ అయితే చేస్తారు. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ రాబోతుంది. సోనీ సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ టెలిఫోటో లెన్స్ మనకు 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 20x డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. లాస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా యూజ్ చేస్తారు. టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్, 4K 60 FPS వీడియో తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి జస్ట్ 10 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓన్లీ 10 మెగాపిక్సెల్ ఇచ్చారని కెమెరా క్లారిటీ తగ్గుతుందని మీరు అనుకోకండి. సెల్ఫీలో కూడా మనం 4K 30 and 60 FPS వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మీరు సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్లో యూజ్ చేసిన కెమెరాస్ అయితే యూజ్ చేస్తారు. కెమెరా క్లారిటీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఆ బడ్జెట్లో. అండ్ ఈ ఫోన్లో 4500 mAh బ్యాటరీతో 25 watts ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ సపరేట్ తీసుకోవాల్సిందే. ఈ ఫోన్లో NFC సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 3.5 జాక్ ఉండదు. స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో కంప్లీట్లీ ఒక నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్తో స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్ కోసం వెయిట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, వీడియో లైక్ చేయండి.